నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిత్తూరు నగరంలోని ప్రసిద్ధ పురాతన చరిత్ర కలిగిన శ్రీ చెంగల్వరాయ కొండపై వెలసిన సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో ఆడి కృతక సందర్భంగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ సంపత్ మరియు కమిటీ సభ్యులు పూర్ణకుంభ స్వాగతం పలికి ఎమ్మెల్యేకి దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి ఎంతో మహిమాన్వితమైన స్వామిగా ప్రత్యేక పేరు ఉన్నదని, కోరిన కోరికలు తీర్చే స్వామిగా భక్తులు కొలుస్తున్నారని తెలిపారు. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. డిఎస్సి 2025 నియామకాలలో అక్రమాలు, అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వాటిపై ఏసీబీతో సమగ్ర విచారణ జరిపించాలని వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. అలాగే ఈ వ్యవహారంపై రాజకీయ బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని వారు కోరారు. తొలి రోజు నిర్వహించిన రిలే నిరాహార దీక్షల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగ వృత్తి 2000 అన్నారు. 14 నుంచి 19 వరకు ₹1 ఇవ్వలేదు. మరి 24 వచ్చే లోపల దాన్ని పెంచి 3000 అంటారు. నాకు తెలిసి 2029కి వచ్చేటప్పటికి ఇదే నిరుద్యోగ వృత్తి 10,000 అంటాడు. ఎందుకంటే ఎట్లా ఇచ్చేది లేదు. ఆయన ఏ రోజు కూడా ఆయన చెప్పింది ఇచ్చే కార్యక్రమం చేయడు కాబట్టి పెంచుకుంటా పోతానే ఉంటాడు. ఎంతనే ఇస్తానని చెప్తాడు. నెక్స్ట్ టైం నిరుద్యోగ వృత్తి ₹10,000 కావాలంటే కూడా చెప్తాడు. పెన్షన్ 10,000 చెప్తాడు. కావాలంటే ఇంటికి ఒక కారు చెప్తాడు. ఏదైనా ఎంత దొంగ మాటలైనా కూడా సరే చెప్పి అధికారంలోకి రావాలనుకుంటాడే తప్ప నిజంగా వాస్తవాలు చెప్పి ప్రజల మనసులో చిరస్థాయిగా ఉండిపోయే పనులు చేద్దామని చెప్పి చంద్రబాబుకు ఉండదు. మేము చెప్పేది ఒకటే, ఇప్పటికైనా సరే డిఎస్సి స్కామ్ పైన సిబిఐ విచారణ జరగాలి. ఎవరైతే అర్హులుగా ఉన్నారో వారికి ఉద్యోగాలు రావాలని చెప్పి మేము నిష్పక్షపాతంగా ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నిష్పక్షపాతంగా విచారణ చేయండి. అర్హులైన వారికి మరి ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా మరి జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. చిన్న చింతకుంట మండల కేంద్రంలోని విబిజి రామ్జీ కార్యాలయం ముందు గురువారం తల్లిపాల వారోత్సవాల కార్యక్రమానికి మహిళా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సూపర్వైజర్ రజిత ఆధ్వర్యంలో నిర్వహించగా, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబ్ నగర్ జిల్లా జడ్జ్ ఇందిరా హాజరై మాట్లాడుతూ మైనర్ బాలబాలికలకు వివాహం చేయకూడదు అన్నారు. చిన్నపిల్లలను పనుల్లో పెట్టుకుంటే చట్టరీత్యా నేరమన్నారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ జ్యోతి, ఎంపీడీఓ అనురాధ, వైద్యాధికారి శిరీష, ఎంపీఓ ఏపీఎం నాగమణి, అంగన్వాడీ టీచర్స్, గర్భిణి, బాలింతలు, తల్లులు పాల్గొన్నారు. ద్వారకా తిరుమల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో దారుణం. 5వ తరగతి చదువుతున్న విద్యార్థిని బయటకు పంపివేసిన గురుకుల పాఠశాల ప్రిన్సిపల్. నేడు విద్యార్థిని పుట్టినరోజు సందర్భంగా గురుకుల పాఠశాల వద్దకు వచ్చిన తల్లి మరియు బంధువులు. అయితే వారిని లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్న ప్రిన్సిపల్.
సాయంత్రం వరకు పాఠశాల గేట్ వద్దే ఉండిపోయిన తల్లి మరియు బంధువులు. సాయంత్రం విద్యార్థినిని కూడా బయటకు పంపేసిన ప్రిన్సిపల్. ద్వారకా తిరుమల బస్టాండ్ లో స్వగ్రామం చింతలపూడి వెళ్లేందుకు బస్సు లేక బిక్కుబిక్కుమంటూ విద్యార్థిని, ఆమె తల్లి, బంధువులు. విద్యార్థిని పుట్టినరోజు కోసం తెచ్చిన కేకు, కొత్త బట్టలు చూపుతూ రోదిస్తున్న విద్యార్థిని తల్లి. పుట్టినరోజున తన కుమార్తె పట్ల ప్రిన్సిపల్ వ్యవహరించిన తీరుపై చర్యలు తీసుకోవాలని వాపోతున్న తల్లి. బస్టాండ్ లో ఉన్న స్థానికులు సైతం ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కూడా ఇంకో బట్టలు కూడా వేయలేదండి పాపకే. ఏల్పూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం సెక్టర్ సూపర్వైజర్ రాజేశ్వరి మాట్లాడుతూ తల్లిపాల వారోత్సవాలను గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతాలను నిర్వహించినారు. పిల్లలకు మురుగుపాలు ఖచ్చితంగా పట్టించాలని, గర్భవతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా చెప్పడం జరుగుతుందని ఆమె తెలిపినారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మొండి అశోక్, సెక్రటరీ గంగా జమున, అంగన్వాడీ మండల అధ్యక్షుడు వసంత, ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్స్, ఆశలు, గర్భిణీ స్త్రీలు, తల్లులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అందరికీ. నా పేరు రాజేశ్వరి. నేను వేల్పూర్ సెక్టర్ సూపర్వైజర్ని. సో ఈరోజు మనం జరుపుకుంటున్న కార్యక్రమం తల్లిపాల వారోత్సవము. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గర్భవతులకు, బాలింతలకు తల్లిపాల యొక్క ప్రాముఖ్యతని వివరించడం, మరియు బాలింతలకి సామూహిక బాలింతలు జరపడం, పిల్లలకి 6 నెలలు దాటిన పిల్లలకి అన్నప్రాసన జరిగించడం, మురపాల యొక్క విశిష్టత గురించి గర్భవతులకు తెలపడం జరిగింది. ప్రతి ఒక్కరూ 6 నెలల వరకు తల్లిపాలను మాత్రమే తాగించండి. 6 నెలల తర్వాత తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారాన్ని ఇవ్వండి. మీకు వీలైనంత వరకు తల్లిపాలను మాత్రమే ఇవ్వండి అని సూచించడం జరిగింది. వాళ్ళకి బిడ్డకి తల్లికి అనుబంధం అనేది ఉండదు. వాళ్ళు ఎవరి దగ్గర వదిలేసిపోయినా పెరుగుతారు పిల్లలు, డబ్బా పాలు తాగిన వాళ్ళు. కానీ తల్లిపాలు తాగిన వాళ్ళు మాత్రం తల్లితోని బిడ్డకు ఒక అనుబంధం అనేది ఏర్పడుతుంది. మరియు ఆ తల్లికి యూట్రస్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ రాకుండా ఉపయోగపడుతుంది తల్లిపాలు ఇవ్వడం వల్ల. మరియు గర్భవతులు మరియు బాలింతలు ఈ యొక్క ముఖ్య విషయాన్ని మీరు గుర్తించి తల్లిపాలను మాత్రమే ఇవ్వగలుగుతారని మా అందరి ఐసిడిఎస్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ నుంచి మేమందరం విన్నవించుకుంటున్నాం. చిత్తూరు డిఎస్సి నియామకంలో ఎటువంటి అక్రమాలు జరగలేదని, అంతా చట్టపరంగా, న్యాయపరంగా జరిగాయని తెలుగుదేశం యువత రాష్ట్ర ప్రచార కార్యదర్శి వరుణ్ పేర్కొన్నారు. గురువారం చిత్తూరు ఎమ్మెల్యే కార్యాలయంలో ఇటీవల డిఎస్సిలో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్సిలో ఎటువంటి అవినీతికి, అక్రమాలకు తావు లేకుండా నిర్వహించారని, ఎవరి రికమెండేషన్, ఎవరి ప్రోద్బలంతో ఉద్యోగాలు ఇవ్వలేదని, కేవలం అభ్యర్థులు తమ నైపుణ్యంతో ఉద్యోగాలు సంపాదించారని ఆయన పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సి మీద చేసినటువంటి ఆరోపణలు ఆధారాలతో సహా వివరించడానికి తెలుగు తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున ఈ ప్రెస్ మీట్కి వచ్చిన పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. మీ అందరికీ ఒక డాక్యుమెంట్ చూపించదలుచుకున్నా. ఈ యొక్క డాక్యుమెంట్ అందరికీ కూడా సర్క్యులేట్ చేస్తాం. సాల్ట్ అనే డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్లో 20 కోట్ల రూపాయల రుణం కోసం అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒక లైన్ చదివి వినిపిస్తారు. Subject to condition that department shall avoid increase in the recurring HR expenditure by keeping the additional recruitment if any to bare minimum. ఇది అర్థమైందంటే గత 5 సంవత్సరాల్లో రుణాల కోసం ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి ఒక రుణం కోసం టీచర్లు ఇంకా రిక్రూట్ చేయము అన్న పత్రం మీద సంతకం పెట్టి ఒక్కటంటే ఒక్క టీచర్ నియామకం కూడా చెప్పిన ఒక పార్టీ ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన అదే పార్టీ డిఎస్సి మీద అవాకులు చవాకులు పెడతాం. అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని
మూడప సర్కిల్లో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన రిలే నిరాహార దీక్షకు మాజీ మంత్రి, ప్రస్తుత పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి మాట్లాడుతూ మెగా డిఎస్సి నియామకాలలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో డిఎస్సి అంశంపై ఆరోపణలు చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే ప్రమాణాలతో ముందుకు వచ్చి తన నిజాయితీని నిరూపించుకోవాలని ఆయన తెలిపారు. కాచిగూడ సిద్ధి వినాయక ఆలయం సమీపంలోని ఓ 3-వీలర్ షోరూంలో ఆటో రిక్షాలను బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారని గరీబ్ ఆటో యూనియన్ అధ్యక్షుడు మొహమ్మద్ ఇబ్రహీం అహ్మద్ ఆరోపించారు. ఆటో రిక్షా కొనుగోలు చేసే వినియోగదారుల నుంచి మార్కెట్ ధర కంటే సుమారు 50,000 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని, ఆ అదనపు మొత్తానికి సంబంధించి కొటేషన్ గాని బిల్లు గాని ఇవ్వడం లేదని ఆయన తెలిపారు. మొహమ్మద్ ఇబ్రాహిం అహ్మద్ గరీబ్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్. ఈ రోజు మన వినాయక షోరూమ్ కి విజిట్ చేయడం జరిగింది. నిన్న కూడా వచ్చిపోయినాము. డ్రైవర్ల పట్ల చాలా వేధింపులు చేస్తున్నారు. బండ్లు కొనడానికి వస్తే వాళ్ళకి బండ్లు ఇవ్వకుండా బండి మీద 50,000, 40,000 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. వినాయక షోరూమ్ అనేది వీళ్ళు కొటేషన్ ఎవరికి రూపంలో కొటేషన్ ఇవ్వమంటారు. బండ్లు ఇక్కడ బుక్ చేసినాక పోయి ప్రైవేట్ వాళ్ళ దగ్గర బండి కొనుక్కోవాలా. ప్రతి బండి మీద 40,000 నుంచి 50,000 రూపాయలు ఎక్కువ అదనంగా కలెక్షన్ చేస్తున్నారు. దీని మీద మన గవర్నమెంట్ ఇచ్చిన జియో 263 మీద ఇస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. నిన్న కూడా రావడం జరిగింది. మన కాచిగూడ పిఎస్ లో కంప్లైంట్ కూడా ఒకటి చేశాము. దాని మీద ఎంక్వైరీ చేశారని సిఐ గారు కూడా చెప్పారు. వాళ్ళకి పిలిస్తే కూడా వస్తలేరు. ఈ వినాయక షోరూమ్ అనే బజాజ్ షోరూమ్ లోనే లావాదేవీలు చాలా మాత్రంగా డ్రైవర్లకి ఇబ్బంది పెడుతున్నారు. అందరికి ఏమంటే అమారా బజాజ్ అనే ఒక పేరు ఉన్నది, గుర్తింపు తెచ్చి బండ్లకు ప్రజలు వస్తే వీళ్ళేమో లేని మోసాలు చేస్తున్నారు. ఇప్పుడు వరకు అయినా స్కీమ్ బండ్ల బ్యాటరీ బండ్ల ఎంత కరప్షన్ అయింది, ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించారు ప్రతి ఒక్క డ్రైవర్ కి ఇచ్చి. ఎలాంటి రూపంలో వస్తే కూడా కొటేషన్ తెచ్చుకుంటే వస్తే వరకు కొటేషన్ ఇయ్యర్ అంటారు. రెండోది ఏమంటే అప్రూవల్ వచ్చినా కొటేషన్ ఇయ్యర్, ప్రొసీడింగ్ ఇచ్చినా కొటేషన్ ఇయ్యర్. వీళ్ళు చెప్పిన రేట్ కి ఇలా ఎలాంటి బిల్లు ఇయ్యర్, ఏం ఇయ్యర్. అంతా బ్లాక్ మార్కెటింగ్ నడుస్తున్నారు. దీని మీద ప్రభుత్వంకి, మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ కి అందరికి కోరేది ఏంటంటే వీళ్ళ మీద చర్యలు వెంటనే యాక్షన్ తీసుకోవాలని కోరుతాం. సిఐ గారు కూడా కల్పిస్తున్నాం. బిజినెస్ ఎలా రేపు అవసరం పడితే సిఐడి ద్వారా కూడా ఎంక్వైరీ చేయాలని మేము కోరుతున్నాం. రేపో మాపో మన టీసీ, జేటీసీ గారు కలిసి మెమోరాండం ఇవ్వాలని తెలుస్తున్నారు గరీబ్ ఆటో యూనియన్ తరఫు నుంచి. చిన్న చింతకుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఆచార్య జయశంకర్ సార్ జయంతి సందర్భంగా జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన ప్రభుత్వ వైద్యాధికారి శిరీష. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం అహర్నిశలు కృషి చేసిన ఆచార్య జయశంకర్ సార్ సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఉద్యమకారులు మన తెలంగాణ సాధించుకోవడం దానికి చాలా కృషి చేశారు. ఆయన పాత్ర ఎంతో చాలా ముఖ్యమైనది.
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న కొత్త బస్టాండ్ సమీపంలోని మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. 10వ వార్డులో కొత్త బస్టాండ్ ముందు వర్షాకాలంలో మురుగునీరు నిలిచిపోవడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి ఆదేశాల మేరకు నూతన కల్వర్ట్ నిర్మాణ పనులను గురువారం ప్రారంభించారు. బంగారుపాలెం మండలంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు చీపుర్ల తయారీపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. గ్రామీణ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం, ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు అవసరమైన నైపుణ్యాలను అందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీఎం రవి, ఏపీఎం ఋతు మాట్లాడుతూ మహిళలు ఇలాంటి నైపుణ్యాభివృద్ధి శిక్షణలను సద్వినియోగం చేసుకుని చిన్న తరహా పరిశ్రమల ద్వారా ఆదాయం పెంచుకోవాలని సూచించారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన చీపుర్ల తయారీ, ముడి పదార్థాల ఎంపిక, తయారీ విధానాలు, విక్రయ అవకాశాలపై శిక్షణ ఇచ్చారు. దీని పేరు, ఈ బుర్ల పేరు వచ్చి గొట్టాలు. గొట్టాలు ఒకరు చెప్పండి, వీడియో తీసుకుంటారు. ఒకరు చెప్పండి. సమానంగా ఐస్ క్రీమ్ ఉంది కదా, సమానంగా దానికి చేస్తున్నా పెట్టండి. ఇది కట్టేది వేసుకో, ముందు ముందు బాగా రాగల. మాకు గ్యాప్ వచ్చినట్టు ఏం చేయాలి, ఈ 2 కలర్లు ఉంది కదా, ఈ కాంబినేషన్ 2 కలర్లు బాగా కనిపించాలి. అప్పుడు చూసేదానికి అందంగా ఉంటుంది. ఎట్లా లాగదామంటే మళ్ళీ చూసేటప్పుడు బాగా నీట్గా చేస్తే బాగా వస్తాయి. వీడియో వస్తుంది ఇలాంటి కాదు, అరీదుగా చేయదండి. క్వాలిటీ చేయండి. మన దగ్గర తీసుకున్న వాళ్ళు మళ్ళీ అడగాల, అంటే బాగుంటాయని చెప్పాలి. తీసుకుంటే దాన్ని తీసుకోవాలని చేయండి. లేకపోతే చెత్త కొడుతున్నాం, చెత్త కొడుతుంటే చీపురు బాగుండాలి. మ్యాట్ పైన కాకుండా కింద కుడతాను. బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలు వాస్తవాలకు విరుద్ధమని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని మెట్పల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా విమర్శించారు. మెట్పల్లి పట్టణ అధ్యక్షుడు మొహమ్మద్ రైసుద్దీన్ ఆధ్వర్యంలో జువాది భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో
రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు స్పందించారు. ఈరోజు మన మెట్పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎండి రైసుద్దీన్ గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం ఎందుకోసం అని చెప్పంటే, మొన్న మన కొట్ల కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గారు మన కాంగ్రెస్ పార్టీ గురించి కొన్ని అవాకులు చెవాకులు పేల్చారు. విషయం ఏంటంటే, వారికి కాంగ్రెస్ పార్టీ ఎంత అభివృద్ధి చేసినా, ఎంత మంచి పనులు చేసినా కాంగ్రెస్ పార్టీని తిట్టాలనే ఉద్దేశంతోనే తప్ప కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పనులు మొత్తం కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వారు ఏమంటారంటే, మెట్పల్లి పెద్ద చెరువు దగ్గర చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఏం జరిగిందని చెప్పంటే, మెట్పల్లికి మనకు అమృత్ ద్వారా డబ్బులు వస్తున్నాయి, ఆ డబ్బులు వేస్ట్ అవుతాయి. వేస్ట్ కాకుండా ఉద్దేశంతో ఒక మినీ ట్యాంక్ బండ్ కడుతున్నాం. కట్టే క్రమంలో మనకు వరదలు వచ్చినాయి. మన ఫ్లడ్స్ వచ్చే క్రమంలో FTL దాటి సర్ప్లైస్ వాటర్ పోవడానికి అని చెప్పి ఇరిగేషన్ వాళ్ళ సమన్వయ లోపంతో ఇరిగేషన్ వాళ్ళు చిన్న జేసీబీతో తీయడానికి ప్రయత్నం చేస్తే అది కరువు వాసి మొత్తం తెగిపోయింది. తెగిపోవడం వల్ల వాటర్ వెళ్ళిపోయిన దాన్ని పెద్ద రాజకీయం చేస్తూ దాని సమస్యను ఎట్లా పూరించాలని చెప్పకుండా, సమస్యపై పోరాడే ఎట్లా అధికారులతో మాట్లాడి దాని సమస్య ఎట్లా పరిష్కారం చెప్పకుండా, గంగపుత్రులకు ఏ విధంగా న్యాయం చేస్తామని చెప్పకుండా వారు కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ బలం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు విషయం ఏంటని చెప్పి ఈరోజు జువ్వాడి నరసింగరావు సార్ ఆదేశాల మేరకు మన వెల్మ కార్పొరేషన్ చైర్మన్, కోట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గారు ఆదేశాల మేరకు వారి సోదరుడు రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు గారు మున్సిపల్ నుంచి అధికారులని, ఇరిగేషన్ నుంచి అధికారులను తీసుకొచ్చి కూర్చోబెట్టి వారితో మాట్లాడి విషయం ఏం జరిగింది, ఎట్లా జరిగింది, దాని పరిష్కారం ఏంటిది అని చెప్పి ప్రతిదీ వివరించి అక్కడిదక్కడనే మళ్ళీ గంగపుత్రులను కూడా ఆహ్వానించి వారితో మాట్లాడి ఏ విధంగా ఉండే చెరువు, ఎట్లున్న చెరువు, ఎన్ని చేపలు వేయినాయి, ఎంత నష్టం జరిగిందని చెప్పి అంచనా చేయడం జరిగింది. చేసి వెంటనే ఫిషర్ డిపార్ట్మెంట్ చైర్మన్ సురేష్ గారికి ఫోన్ చేసి వాళ్ళ సీట్స్ మొత్తం వెళ్ళిపోయినాయి, కొట్టుకుపోయినాయి, గంగపుత్రులకు న్యాయం జరగాల, వారికి ఉచితంగా సీట్స్ ఇవ్వాలని చెప్పి మాట్లాడడంతో నెక్స్ట్ 15 రోజుల్లో 20 రోజుల లోపల వాళ్ళకి సీట్స్ ఇస్తాం, వారు కోరుకున్న విధంగా ఎన్ని సీట్స్ కావాలని సీట్ ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, కొట్ల కాంగ్రెస్ పార్టీ జువ్వాడి నరసింహరావు గారు, వారి సోదరుడు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న అభివృద్ధిని ఓరలేక ఆయన కావాలని చెప్పి మాట్లాడుతున్న విషయం. భద్రాచల కల్పవృక్ష శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో చాలా ప్రతిష్టాత్మకంగా నియమ నిబంధనలతో నిర్వహించిన 100 బృందాల మొదటి విడత భజన పోటీల కార్యక్రమంలో ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీ అవధూతేంద్ర భజన మండలి వారు తృతీయ బహుమతిని అందుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వనం సూర్య, రాయల నాగసాయి, సహకార గానం బెందు కోటయ్య, ముద్దమూరి వంశీ త్రినాథ్, జాలా మోహన్, మాధవి, బెందు వెంకటేశ్వర్లు, పాల్వంచ వెంకన్న బృందంగా పాల్గొనడం జరిగింది. Swami
మూడవ రోజు అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 78వ ఆడి కృతిక బ్రహ్మోత్సవాలు. ఈ బ్రహ్మోత్సవాలకు విశిష్ట అతిథులుగా హాజరైన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం నుండి సుబ్రహ్మణ్య స్వామికి పట్టు వస్త్రాలను సమర్పించిన పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ దంపతులు, చైర్మన్ మణినాయుడు, ఈవో పెంచల కిషోర్ వేద పండితులతో మంగళ వాయిద్యాలు, చెక్క భజనలు, కోలాటాలు, పిల్లనగ్రోవి తాళాలు, వేద పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రగిరి పూతలపట్టు ఎమ్మెల్యే దంపతులు. పాశమంగుశధారణో గదంజవరదం హస్తే ఆలయం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం ఇప్పుడే పూర్తయింది. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం నుంచి ప్రతి సంవత్సరం సాంప్రదాయబద్ధంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నటువంటి గ్రామంలో ఈరోజు పూర్వపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యేగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే అదృష్టం, భాగ్యం ఆ స్వామివారు మాకు ఇచ్చినందుకు ధన్యమైంది మా జీవితం. అదే క్రమంలో గౌరవ చంద్రగిరి శాసనసభ్యుల వారు ఈ ఆలయ అభివృద్ధి కోసం, ఈ ఆలయానికి వస్తున్నటువంటి భక్తుల సౌకర్యార్థం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. గడిచిన 2 సంవత్సరాల్లోనే ఈ ఆలయ ముఖ చిత్రమే మార్చేశారు. దాదాపు కిలోమీటర్ నుంచి ఈ ఆలయాన్ని చూడాలని, సందర్శించాలన్నటువంటి ఆహ్లాదం కలిగించే విధంగా రోడ్డు వేయించారు. మరి ఆడి కృతిక సందర్భంగా ప్రతి నెల కృతిక సందర్భంగా భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలో వారు కాణిపాకం దేవస్థానం నుంచి 20 లక్షల రూపాయలు ఉత్సవాల కోసం కావాలని ఒక ప్రతిపాదన పెట్టడం జరిగింది. ఆ ప్రతిపాదన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా
ప్రభుత్వానికి వెళ్ళి ప్రభుత్వం ఈరోజు గౌరవ సెక్రటరీ కన్నబాబు గారు 20 లక్షల రూపాయలను మంజూరు చేస్తూ ఒక మెమోను జారీ చేయడం జరిగింది. ఆ మెమో ఆధారంగా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం నుంచి 20 లక్షల రూపాయలని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవస్థానానికి ఇవ్వడం జరుగుతుందని ప్రకటించడానికి సంతోషిస్తున్నాను. ఆలయాలు